హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. 3 డేస్ నుంచి మా పాప అయితే అడుగుతుంది పానీపూరి చేయమని. ఈరోజైతే పానీపూరి చేస్తున్నాను. ఈ పానీపూరి చిప్స్ నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. అయితే ఇది ఓపెన్ చేసినంత వరకు నాకు తెలీదు పానీ మేకింగ్ పౌడర్ ఇందులో ఉందని. అంతకుముందు ఒకసారి మా వారు తీసుకొచ్చారు. కానీ అందులో ఇలా పానీ మేకింగ్ పౌడర్ అయితే రాలేదు. ఓన్లీ చిప్సే వచ్చాయి. నేనైతే పానీని ఇంట్లో చేద్దామని చెప్పి చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా రేపు దీంతో రసం ఏదైనా చేసుకోవటమే. ఇంక ఈ పౌడర్‌ని చూసి సరేలే పని కూడా తగ్గుతుంది, వేగంగా అయిపోతుందని కక్కుర్తిపడి ఒక హాఫ్ లీటర్ వాటర్‌లో అయితే పౌడర్ వేసి పానీని అయితే రెడీ చేశాను. మా పాపకైతే కర్రీ అవసరం లేదు కానీ మా వారికైతే కంపల్సరీ కర్రీ ఉండాలి. అందుకని కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటోని ఉడికించి స్మాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అలాగే జీరా ధనియా పౌడర్, పెప్పరు, చాట్ మసాలా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ వేసి బాగా కలుపుకోవాలి. మేము ఇక్కడ ఆనియన్ తినం కాబట్టి వాటర్‌లో కానీ ఇందులో కానీ ఆనియన్ అయితే వేయట్లేదు. ఇంకా ఆయిల్ వేడయ్యాక ఈ పానీపూరి చిప్స్ని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవటమే. మనకైతే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి. నా సజెషన్ ఏంటంటే స్వీట్ లైక్ అయ్యేవాళ్ళు ఈ పౌడర్ని ఉపయోగించి పానీ చేసుకోవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇంట్లోనే చేసుకోండి. ఎందుకంటే అస్సలు బాగలేదు. మా పాప అయితే కర్రీ తిందు. కాకపోతే ఈసారి కర్రీ వేసుకొని తింటుంది పానీ బాగలేదని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please subscribe my channel.